హాయ్ అండి. ఇదిగోండి ఎట్టకాలుగో మా పనస చెట్టు ఒకటి పండిందండి. ఒక కాయ అది ఎట్లా చేసిందంటే ఫస్ట్ కాయ పండలేదండి, రెండోది కూడా పండలేదు, మూడోసారి కాసింది చూడండి. మూడో పింద పండింది. ఫస్ట్ వేసిన పిందేమో అట్లాగే ఉంది, అది మాగల. అది వాళ్ళ విచిత్రంగా ఉంది కదా. ఒక కాయ పండిందండి, దాన్ని కోస్తాము. ఇదిగోండి ఈ పక్క ఉండేది పండిపోయింది బాగా. మనం దీన్ని కోసేస్తాం. కాయ కోస్తామండి ఇప్పుడు మనం ఒకటి. జాగ్రత్తగా కొయ్యినే చేతిలో పడిపోద్ది బరువు. అదే ఇదండి ఎట్లుందంటే గమ్మ గమ్మ గమ్మనే వస్తుందండి వాసన. రాత్రి నుంచి వాసన వస్తుందండి. నాకు ఇది చిన్న కాయ కదా, దీని మీద అసలు ఐడియానే లేదు నాకు. పెద్ద కాయ ఒకటి ఉంది చూడండి, ఆ పక్క పెద్ద కాయని చూడండి, అది పండిందేమో అని ఎంతసేపు దాని దగ్గరికి వెళ్ళి వాసన చూస్తూ ఉంటాను నేను. తీరా చూడబోతే చిన్న కాయ, మూడో కాయ ఇది పండిపోయిందండి బాగా. అసలు గమనించనే లేదు అసలు నేను దీన్ని. ఉందంటే చూడండి మెత్తగా ఉంది. ఇప్పుడు అర్థమైందండి నాకు, పనసకాయ ఎప్పుడు కోయాలంటే మనము మంచి వాసన వస్తుంది, పట్టుకుంటే మెత్తగా ఉంటుంది. చూడండి మెత్తగా ఉంది, పట్టుకుంటే మంచి వాసన వస్తుంది. చూడండి పగిలినట్టు కూడా వచ్చేస్తుంది ఇట్లాగా. అప్పుడు మనం కోసేసుకోవాలి. చెట్టుకే మాగిన పండు అండి ఇది. ఎంత ఇచ్చినా కూడా ఇట్లాంటి పండు దొరకదు కదా మనకి. నేను వేసిన చెట్టు కాయ కాసింది, నాకు చాలా సంతోషంగా ఉందండి. పదండి దీన్ని కోసి ఇది లోపల ఎలా ఉందో చూద్దాం. ఇదిగోండి పనసకాయ కోసుకొని వచ్చేసాము. ఇదిగోండి పనసకాయ కోయడం అంటే చిన్న పని కాదండి, మరకలు అయిపోతాయి, చేతికి బాగా ఖర్చుకుంటాయి. అందుకని ఇదిగోండి నూనె రెడీ చేసుకున్నాను, కొంచెం పనసకాయ తెచ్చిపెట్టాను. ముందు మనం దేవుడికి పెడదామండి, ఫస్ట్ కాయ కదా ఇది, దేవుడికి చూపించి తర్వాత మనము తినేది. అండి దేవుడికి పెట్టేస్తున్నాము. చేతికి నూనె రాసుకొని, ఆయన చెట్లు కొన్న ఆయన ఏం చెప్పాడంటే, నర్సరీలో నేను కొన్నాను కదండి చెట్టు, బ్లూ కలర్లో ఉంటాయి సొన్నలు అని చెప్పి అన్నాడు. కానీ చూడండి ఎట్ట మాగిపోయిందంటే, చూడండి ఇది కూడా వచ్చేసింది చూసారా, పట్టుకుంటే వచ్చేసిందండి. సరే కదా, లూజ్గా ఉంది. ఆయన చెప్పాడు బ్లూ కలర్లో ఉంటాయి లోపల సొనలు అని చెప్పి అన్నాడు. చూద్దాం ఆయన చెప్పిన మాట ఎంతవరకు నిజమో. నాకు చూస్తే అట్టే అనిపించట్లేదు. ఇదిగోండి సూపర్గా ఉందండి. బ్లూ కలర్ కాదండి, ఇవి వచ్చి మామూలుగానే పచ్చ సొనలేను. మంచి గమ్మ 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 అంటుందండి వాసన. సరే బాగా మాగిపోయింది సొనలు, మంచి వాసన వస్తుందండి. తీసేద్దాం దీన్ని కూడా. బాగా మాగింది. మన చెట్టుకే తెలియకుండా ఉండింది కదండి, నేను గమనించలే దీన్ని. నేను సేపు పెద్ద కాయ చూస్తున్నాను నేను, అందుకని చూడండి లోపల ఎట్ట వచ్చేసింది అంటే మాగిపోయింది బాగా. సరే చూపించండి, చూడండి బాగా మాగిపోయింది. ఇంకా మనం నూనె పోసుకొని
ఆ సొళ్ళన్నీ తీసేసుకుంటాం. చేతికి నూనె పూసుకోవాలా, లేకపోతే చేతికి బాగా ఖర్చుకుంటాయండి. ఊరికే వచ్చేస్తున్నాయి చూడండి. తీసి మనం ప్లేట్లో పెట్టేసుకుంటాం అన్నీ. రండి, మీకు చెట్టు వేసిన దగ్గర నుంచి చూపిస్తున్నాను కదా నేను. అంటే అట్టే వచ్చేస్తున్నాయి, అట్టే లడ్డులుగా ఉన్నాయండి. లడ్డు ముద్దలు నెట్టున్నాయి చూడండి, నెట్ వచ్చేస్తున్నాయో. లడ్డు ముద్దలు వచ్చినట్టు చేస్తుంది చూడండి. ఇక్కడ చూడండి, చూసారా వచ్చేస్తుంది ఊరికే. చూడండి, లడ్డు ముద్దలే. మరి తింటే ఎలా ఉంటుందో తెలీదు, లడ్డు ముద్దలు ఉన్నట్టే. చూడండి, తిను. కానీ ఎక్కువ సోళల్లో ఉన్నట్టు కనిపించట్లే నాకు. ఏదో వెరైటీ కాయ మొత్తానికి. ఇది సోళలు అయితే ఎక్కువ లేవండి, ఏందో మరి వెరైటీగా ఉంది కాయ. ఒకటి తిని చూస్తానండి ఎట్లా ఉంటుందో. తిని చూస్తామంటే ఏందో ఇత్తనాలు కూడా లేవండి దీంట్లో. చూడండి ఇత్తనం ఎంత ఉందో, చిన్న ఇత్తనం ఉంది. లోపల తండ్రి చూసారు ఎలా ఉందో. తినేస్తా. ముందు పాపం కష్టపడి వీడియో తీసా, మా జ్యోతికి పెడతానండి. ఇలా జ్యోతి తింటున్నానండి. అబ్బా అబ్బా భలే తీయగా ఉందండి. భలే తీపు అంటే చెట్టుకి అలాగే మాగిపోయింది బాగా. దీని కత్తి ఏం అవసరమే లేదు అసలు. చూడండి, లడ్డు ముద్దలాగా వచ్చేస్తున్నాయి అట్టే అన్నీ. విత్తనాలు లేవండి, అదేందనో. దీంట్లో చూద్దామా, విత్తనాలు ఉందేమో. చిన్న విత్తనం చూడండి. సూపర్ ఉంది, భలే తీపుకుందండి. మంచి చెట్టే ఇచ్చాడు పాపం. నేను అనుకున్నాను, కానీ ఆయన చెప్పింది ఒకటండి అబద్ధము. ఏంటంటే బ్లూ కలర్లో ఉంటాయి అన్నాడు, అదొకటి లేదు. కలర్ ఏం లేండి, బాగా తినేదానికి టేస్ట్గా ఉంది, కమ్మగా ఉంది కాయ, మంచి వాసన. అదండి పనస చెట్టు కాయలు అనుకుంటున్నాము. శుభ్రం కాయలు కాసేసింది, కాయ కాసి తిన్న కూడా తినేసాము. ఏమండి చూడండి, ఇది చూడండి ఎంత పెద్ద సొలో. ఇది కాయ కొంచెం వెరైటీగా ఉందండి. మన పనస సొళ్ళు ఉంటాయి కదా, అలా లేవు. ఇది కాయ ఒక్క చిన్న కాయ. ఇది పెద్దది కదండి, ఇది చూడండి, ఇది చిన్నది. ఇది మళ్ళీ పెద్ద ఉందో చూడండి. అట్లా ఉన్నాయి అన్నీ, ఇంకా ఉన్నాయి దీంట్లో. చూడండి, ఎంత సంతోషం. మన చెట్లు మనం వేసుకొని మనమే పండించుకొని. సరే బ్రహ్మాండం ఉండాలండి. అదే మాగిపోయింది అయితే నేను గమనించలా. నేను చూడండి ఇంత పెద్దది ఒక్కోటి. అంతేనండి, మా పనస చెట్టు మీకు చూపించాలనుకున్నానండి, చూపించేశాను.
మీకు చూపించాలనుకున్నానండి, చూపించేసాను. అదండి పనస చెట్టు. కాయ అయితే చాలా బాగుంది, చాలా రుచిగా ఉందండి. ఉంటానండి. రేపు ఇంకో వంటతో మళ్ళీ కలుసుకుంది. ఏదో వంట లేదండి, మొత్తం కాయ విషయం ఏదో ఉంటానండి.